మొన్న పడినటువంటి వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోవడం జరిగిందండి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో రైతులు నష్టపోవడం జరిగింది. దయచేసి మళ్ళా చెప్తున్నా, నిన్న కూడా నేను రిక్వెస్ట్ చేసిన, మళ్ళా చెప్తా ఉన్నా, కలెక్టర్లు ఫీల్డ్ మీదకి వెళ్ళండి, ప్రభుత్వం పట్టించుకోండి, పంట పరిశీలన, నష్టపోయిన పంటను చూడండి, వాళ్ళకి ఏం కావాలో చెయ్యండి ప్రభుత్వం తరపున అని చెప్పి నేను మరొక్కసారి అడుగుతా ఉన్నా. చాలా పంట నష్టపోయినారండి. వాళ్ళ వర్షం నీళ్ళు కాదు, వాళ్ళ కళ్ళకెళ్ళి వర్షాలే పడుతున్నాయి, కన్నీరే గారుస్తా ఉన్నారు. మొత్తం పంట అంతా కూడా తడిసి మోపడైంది. మొత్తం ఆ బస్తాలన్నీ కూడా తడిసిపోయినాయి. వాళ్ళు వడ్లాడేస్తే అవి కూడా తడిసిపోవడం జరిగింది, ఎండబెట్టిన మొత్తం కూడా తడిసిపోవడం జరిగింది. అండ్ అట్లాగే పంట నష్టం జరిగింది. సో దయచేసి ఆ పంట నష్టాన్ని మీరు భర్తీ చేయాలి. ఇన్స్పెక్షన్కి వెళ్ళండి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోండి. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టండి, వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అన్న చేయండి. అట్లీస్ట్ దీని గురించి ఎవ్వరు మాట్లాడతలేడు. ఈ హెచ్సియు అయిపోయింది కదా, హెచ్సియు ఒకవేళ దాని జోలికి పోతే సిఎస్ జైలుకే. ఈ అగ్రికల్చర్ రైతుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కలెక్టర్లు ఎవరు కూడా ఫీల్డ్ విజిట్కి పోతలేరు. మీ జిల్లాని మీరు పట్టించుకోకపోతే ఇంకోటి పట్టించుకుంటాడు, పక్క రాష్ట్రం పట్టించుకుంటాడా? కాదు కదా. ఒకసారి చూడండి ఆంధ్రాలో కలెక్టర్లు ఎట్లా తిరుగుతున్నారు, ఏం సంగతి, మన తెలంగాణ ఎందుకు ఇట్లా పాడైంది, తెలంగాణ కలెక్టర్లు ఎందుకు పోతలేరు. భువనగిరి కలెక్టర్ ఒక్కరు ఆ స్కూలు మధ్యలో అక్కడక్కడ పోవడము, స్కూలు లేకపోతే గురుకులాలకు వెళ్ళడం, రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. మిగతా కలెక్టర్లు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇన్స్పెక్షన్కి వెళ్ళినట్టు కూడా ఎక్కడ కనబడలే. మరి ఈయనకేమైంది? రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సార్కి ఏమైంది? నారాయణ రెడ్డి గారు గతంలో నిజామాబాద్ కలెక్టర్ ఉన్నప్పుడు మంచిగా సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా విజిట్ పోయిండ్రు కదా. మన నారాయణ రెడ్డి గారు కలెక్టర్ని నేను కూడా ఇంటర్వ్యూ చేసిన నిజామాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు. నేను అడుగుతున్నా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని అడుగుతున్నా, అంతకుముందు మీరు జోరుగా పనిచేస్తుండే కదా, మీరు కష్టపడి పైకి వచ్చినారు, కష్టపడి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టి కలెక్టర్ అయినరు చిన్న ఏజ్లో, సంతోషం. అక్కడ ఉన్నప్పుడు బాగానే పనిచేసారు కదా, మాటికి ఇన్స్పెక్షన్లకు పోయేది కదా, సడన్ విజిట్లు ఇచ్చేది కదా, సైకిల్ దొక్కుంటూ కూడా పోయేది కదా. మరి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వచ్చిన తర్వాత ఏమైంది? మీకు టైం సరిపోవట్లేదా ఫీల్డ్ విజిట్కి బోనికి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నారాయణ రెడ్డి కలెక్టర్ గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. సో ప్రతి ఒక్క కలెక్టర్, రంగారెడ్డి కలెక్టర్ గారికి గుర్తు చేస్తా ఉన్నా, ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. సంగారెడ్డి మొదలుకొని ఆదిలాబాద్ మొదలుకొని అన్ని జిల్లాల కలెక్టర్లు దయచేసి వెళ్ళండి. కలెక్టర్లు స్ట్రిక్ట్ ఉంటే, కలెక్టర్ ఇన్స్పెక్షన్లు చేస్తే ఎటువంటి ఫుడ్ పాయిజన్లు కానీ కొంచెం తగ్గుతుంది మీరు రిపోర్ట్స్ తెప్పించుకుంటే. మీ ఫీల్డ్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్, ఎక్కడ అవసరం లేదు, ఈ 3 దగ్గర తిరగండి. ఒకటి రేషన్ షాప్స్, తర్వాత స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, మళ్ళీ ఆయనతో మీరు కూడా మా నేరేళ్ల శారదక్కలాగా మాటికి నారాయణ చైతన్యకు పోయారు. అక్కడ కాదు పోవాల్సింది, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, రెసిడెన్షియల్ హాస్టల్స్, కస్తూరిబా హాస్టల్స్, వాళ్ళ ఫుడ్ ఎట్లా ఉంది, నాణ్యత ఎట్లా ఉంది, అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు టైంకి వస్తున్నారా, నర్సులు వస్తున్నారా, ఎప్పటికప్పుడు ఆ కత్తర్లు గిత్తర్లు అన్ని మంచి కడుగుతున్నారా, ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకుంటున్నారా, పబ్లిక్ని అడ్రస్ చేసుకుంటున్నారా, ఇవన్నీ రైతుల సంగతి ఏంది, రైతుల సంక్షేమం సంగతి ఏంది. సంక్షేమం అంటే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేయాలి, వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇవ్వడము, మరి ఇంత పంట నష్టపోయింది, మరి దీనికి మేము అండగుంటామని చెప్పడము, ఏదో ఒకటి చేయాలి కదా. కలెక్టర్, ఒక్క కలెక్టర్ అంటే ఒక కలెక్టర్ ఫీల్డ్ లేరు. ఎప్పుడు వెళ్తారు మరి ఫీల్డ్కి? అరే మీకు కూడా మంచి పేరే వస్తుంది. మేము కూడా ఉమేష్ చంద్ర గారిని తలుచుకున్నట్టు కలెక్టర్ని కూడా తలుచుకుంటాం మేము. అరే పలానా కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ అండి అని చెప్పి మాలాంటి వాళ్ళం మేము ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. దానికోసమైనా పోండి సార్ ఫీల్డ్ విజిట్కి, ఒక పేరన్నా ఉంటుంది కదా. ఎక్కడికి పోదు కదా, మీరు చేసిన పని ఎక్కడికి పోదు. మరొక్కసారి మీ బాధ్యతని గుర్తు చేస్తూ ఉన్నా. ఆంధ్రాలో పోతుర్రు, మధ్యలో పోతా ఉన్నారు. మన తెలంగాణలో గతంలో పోలేదు, ఇప్పుడు పోలేదు. సో దయచేసి ఫీల్డ్ విజిట్ చేయండి అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏం డిమాండ్ చేస్తలేం, కమాండ్ చేస్తలేం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.